ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక సేవల్లో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఒక వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా డిజిటల్గా మారుతోంది. మరి ఈ మార్పు ఉద్యోగుల పొదుపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒకప్పుడెలా ఉండేదంటే, ప్రభుత్వ ఉద్యోగుల సేవింగ్స్ లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మేనేజ్ చేయడమంటే అదో పెద్ద పని. అంతా ఫైళ్ళు, పేపర్లే. ప్రతి చిన్న విషయానికి డాక్యుమెంట్లు, చేతితో నింపే అప్లికేషన్లు, అంతులేని చాలా క్లిష్టమైన ప్రాసెస్లు. ఇదంతా ఒక పెద్ద సవాలుగా ఉండేది. మరి ఇంత నెమ్మదిగా, ఇంత క్లిష్టంగా ఉన్న ఈ పాత వ్యవస్థ ఫెయిలైతే దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఊహించగలరా? దాని ఫలితమేంటో తెలుసా? ఫైళ్ల గుట్టలు, అంతులేని జాప్యాలు. దీన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్లోనే క్లిష్టమైన విధానాలు అని ఒప్పుకున్నారు. దీనివల్ల ఉద్యోగులు అనవసరమైన కష్టాలు, చాలా మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సొచ్చింది. ఈ పాత సిస్టమ్ వల్ల కేవలం లేట్ అవడమే కాదు, చాలా నష్టాలు కూడా జరిగాయి. అఫీషియల్ స్టడీస్ ప్రకారం ఉద్యోగులకు ఎక్కువ డబ్బులు చెల్లించడం, అకౌంట్స్లో నెగటివ్ బ్యాలెన్స్లు రావడం లాంటివి జరిగేవి. అంతేకాదు, ఫ్రాడ్ పేమెంట్స్, పెన్షన్ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడంలో విపరీతమైన జాప్యం, అసలు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రియల్ టైంలో అందుబాటులో లేకపోవడం, ఇలా చాలా సీరియస్ సమస్యలుండేవి. సరే, ఈ పెద్ద మార్పును సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం ఈరోజు ఒక 5 విషయాలు చూద్దాం. ఫస్ట్, అసలు ఈ పేపర్ వర్క్తో వచ్చిన సమస్యేంటి, ఆ తర్వాత దానికి సొల్యూషన్గా వచ్చిన నిధి ప్లాట్ఫామ్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్, ఏపీ జీపీఎఫ్ పొదుపులు, రిటైర్మెంట్ బెనిఫిట్ సిస్టమ్స్ని ఇది ఎలా సింపుల్గా మార్చిందో చూద్దాం. ఫైనల్గా, ఈ కొత్త రూల్స్ వల్ల ఉద్యోగులకు ఎలాంటి లాభం కలుగుతుందో చర్చిద్దాం. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ప్రభుత్వం ఒకే ఒక్క దారిని ఎంచుకుంది. అదే ఒక కొత్త, పవర్ఫుల్ డిజిటల్ ప్లాట్ఫామ్. అసలు ఈ నిధి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క ఒక ఆన్లైన్ సర్వీస్ సెంటర్. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే: అప్లై చేసుకోవడం దగ్గర్నుండి డబ్బులు చేతికందే వరకు అన్ని ప్రభుత్వ ఆర్థిక సేవలను ఈజీగా, ఫాస్ట్గా, డిజిటల్గా మార్చడం. ఫిబ్రవరి 14, 2026 ఈ తేదీ నుండి 2 చాలా ముఖ్యమైన సేవలు కంప్లీట్గా ఆన్లైన్లోకి వచ్చేశాయి. మొదటిది జనరల్ ప్రావిడెంట్ ఫండ్, రెండవది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఇప్పుడు ఈ రెండింటి గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా మొదటి పెద్ద మార్పు గురించి చూద్దాం. అదే మన పొదుపుకు సంబంధించినది. ఆంధ్రప్రదేశ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏపీ జీపీఎఫ్ సర్వీసులు ఇప్పుడు ఎలా మారాయో చూద్దాం. నిధి ప్లాట్ఫామ్తో ఏపీ జీపీఎఫ్ అకౌంట్ మేనేజ్ చేయటం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. సబ్స్క్రిప్షన్ పెంచుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా, ఒక టెంపరరీ అడ్వాన్స్ కావాలన్నా, లేదంటే పార్ట్ ఫైనల్ విత్డ్రాల్కి అప్లై చేయాలన్నా, ఇవన్నీ ఇప్పుడు జస్ట్ ఆన్లైన్లో ఒక క్లిక్తో అయిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఇక పేపర్ వర్క్ లేదు, ఆఫీసులు చుట్టూ తిరిగేతని అస్సలు లేదు. ఈ కొత్త ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో చూడండి. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక టెంపరరీ అడ్వాన్స్ కావాలనుకోండి. నిధి పోర్టల్లో అప్లై చేయగానే అది 2 లెవెల్స్లో అధికారుల ద్వారా ఫాస్ట్గా వెరిఫై అయి హెడ్ ఆఫ్ ఆఫీస్ అప్రూవల్కి వెళ్తుంది. ఆ తర్వాత డీడీఓ ఆటోమేటిక్గా జనరేట్ అయిన బిల్లును ప్రాసెస్ చేస్తారు. ప్రతి స్టెప్లోనూ ట్రాన్స్పరెన్సీ, స్పీడ్ ఉంటాయి. ఇప్పుడు మనం రెండవ, ఇంకా చెప్పాలంటే కాస్త కాంప్లెక్స్ అయిన ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అదే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్, షార్ట్గా ఆర్బీపీఎస్. ఇందులో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. అదే ప్రీ రిటైర్మెంట్ సర్వీస్ వెరిఫికేషన్ లేదా పీఆర్ఎస్వి. అంటే సమస్య వచ్చాక పరిష్కరించడం కాదు, సమస్య రాకముందే జాగ్రత్త పడటం. రిటైర్మెంట్కు 2 ఏళ్ల ముందే సర్వీస్ వివరాలన్నీ వెరిఫై చేయడం వల్ల లాస్ట్ మినిట్లో వచ్చే టెన్షన్స్, తప్పులు, ఆలస్యం వీటన్నిటిని పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. ఇంకో సూపర్ మార్పు ఏంటంటే కామన్ అప్లికేషన్ ఫామ్ అంటే CAF. ఒకప్పుడు రకరకాల ఫారెలు, డాక్యుమెంట్లు, అదో పెద్ద కన్ఫ్యూజన్. కానీ ఇప్పుడు అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్కి కలిపి ఒకే ఒక సింపుల్ ఆన్లైన్ ఫామ్. అంతే. ఈ ఒక్క కామన్ అప్లికేషన్ ఫారంతో సర్వీస్ పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ నుండి ఏపీజీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, లీవ్ ఎన్కాష్మెంట్ వరకు అన్నీ ఒకే అప్లికేషన్తో ప్రాసెస్ అయిపోతాయి. ఇది ప్రాసెస్ని ఎంత సింపుల్ చేస్తుందో ఆలోచించండి. అంటే నిధి ప్లాట్ఫామ్లో రిటైర్మెంట్ ప్రాసెస్ అనేది ఇప్పుడొక జర్నీ లాంటిది. 2 ఏళ్ల ముందే పీఎస్ఆర్వి కంప్లీట్ అవుతుంది. 5 నెలల ముందు
CAF ఆటోమేటిక్గా వస్తుంది. ఉద్యోగి దాన్ని వెరిఫై చేసి సబ్మిట్ చేయగానే డిజిటల్ వర్క్ఫ్లో ద్వారా అన్ని బెనిఫిట్స్ ప్రాసెస్ అయిపోయి డిజిటల్ సంతకంతో ఆర్డర్స్ వచ్చేస్తాయి. అంత స్మూత్గా, టెన్షన్ లేకుండా జరిగిపోతుంది. సరే, ఈ కొత్త సిస్టమ్ అంతా బాగుంది, టెక్నాలజీ, ఆటోమేషన్ అన్నీ ఉన్నాయి. కానీ దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులకు నిజంగా కలిగే ప్రయోజనమేంటి? అసలు జవాబుదారీతనం, పారదర్శకత ఎలా పెరిగాయో ఇప్పుడు చూద్దాం. మనం మొదట్లో మాట్లాడుకున్న గందరగోళం గుర్తుంది గదా, ఫైళ్ళు, జాప్యాలు. ఇప్పుడు దానికి పూర్తి ఆపోజిట్ చిత్రాన్ని చూడండి. ఎండ్ టు ఎండ్ డిజిటల్ ప్రాసెసింగ్, క్లియర్ వర్క్ ఫ్లోస్, ఖచ్చితమైన టైమ్ లైన్స్, ఇంకా ఆధార్ బేస్డ్ సెక్యూరిటీ. పాత సమస్యలకు ఇవే సరికొత్త పవర్ఫుల్ సొల్యూషన్స్. ఈ మార్పులో చాలా ముఖ్యమైన విషయం జవాబుదారీతనం. ఇకపై లేట్ అయింది అనే మాటకే ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రతి ప్రాసెస్కి ఇప్పుడొక డెడ్లైన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీజీపీఎఫ్ అప్లికేషన్ వెరిఫికేషన్, శాంక్షన్ రెండూ కేవలం 7 వర్కింగ్ డేస్లో కంప్లీట్ అవ్వాలి. ఈ టైమ్ లైన్స్ ఇప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. సో ఫైనల్గా ఈ మార్పుల వల్ల ఉద్యోగులకు ఏం లాభం? సింపుల్గా చెప్పాలంటే, 1. క్లియర్ అకౌంటబిలిటీ, అంటే ఆలస్యం జరిగితే అధికారులు బాధ్యత వహించాలు. 2. ఆధార్ ఈకేవైసీతో స్ట్రాంగ్ సెక్యూరిటీ. 3. మీ అప్లికేషన్ స్టేటస్ని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే పూర్తి పారదర్శకత. అన్నిటికన్నా ముఖ్యంగా సర్వీసులు చాలా ఫాస్ట్గా, ఈజీగా, కరెక్ట్ టైంకి అందుతాయి. ప్రభుత్వం యొక్క అధికారిక లక్ష్యం కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తోంది. సకాలంలో ఖచ్చితమైన, సురక్షితమైన మరియు పారదర్శకమైన సేవలను అందించడం, తద్వారా జాప్యాలను తగ్గించి, మాన్యువల్ తప్పులను నివారించి జవాబుదారీతనాన్ని మెరుగుపరచడం. ఇదే ఈ మొత్తం మార్పు వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ బహుశా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పబ్లిక్ సర్వీసెస్ ఎలా ఉండాలో ఒక కొత్త స్టాండర్డ్ సెట్ చేస్తుందేమో. ఆలోచించాల్సిన విషయమే కదా.